బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. చెంగిచెర్లలో కబ్జాకు గురైన దేవాదాయ శాఖ భూమిని పరిశీలించిన మంత్రి కొండా సురేఖ. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమైందన్న ఎంపీ ఈటెల రాజేందర్. లక్సెట్టిపేటలో నిర్మించిన ఉన్నత పాఠశాల కళాశాల జంట భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కంటోన్మెంట్ బాపూజీ నగర్ లో త్రాగునీరు పైప్ లైన్ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తూ సిటీ వరకే పనిచేస్తుందని, ఏటూరు నాగారంలో అయితే అన్ని మండలాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని సూచించారు. టేకులగూడెం వరకు నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. సంక్షేమం దృష్ట్యా పంపిణీ చేస్తా ఉన్న దుస్తులు మరియు అదేవిధంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ సందర్భంగా మీరు చేసుకోండక్క మనం ఖచ్చితంగా మరి మారుమూల ప్రాంతాల ప్రజలకు తొందరగా బస్సులు అందించే విధంగా వారు ఇంకా కొన్ని బస్సులు కూడా మనకి ఇస్తా అన్నారు. సో అది కూడా నేను తొందరగా లిస్ట్ చేసి వారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి వస్తుంది మనకు ఒకప్పుడు ఇంకా మరి ఘోరమైన పరిస్థితి ఉండే. ఈరోజు నేషనల్ హైవేగా వెలుగొంది. నేషనల్ హైవే కూడా మరి 400 కోట్ల రూపాయలు ఛత్తీస్గఢ్ బార్డరు, అటు భద్రాచలం, అటు పోతే కొద్దిగా ఆంధ్ర, ఇవన్నీ కూడా మంచి సెంటర్గా ఏటూరు నాగారం ఉంది, బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా కూడా ఈ యొక్క బస్సుల సంఖ్య పెంచుకోవాలంటే మనకు బస్ డిపో కంపల్సరీ అని మరి అడగడంతో ఇవ్వడం జరిగింది. తప్పకుండా తొందరగా కంప్లీట్ చేసి మరి జాతరకు మనం అందించాలి. ఓపెనింగ్కు ఖచ్చితంగా మా మంత్రి గారు, మా సోదరుడు పొన్నమన్న. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. చెంగిచెర్లలో 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ శాఖ భూమి కబ్జాకు గురైందన్న ఆరోపణలతో మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎండోమెంట్ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారని, ఏడీ సర్వే చేయించారని, సర్వే రిపోర్టు రాగానే చర్యలు చేపడతామన్నారు. జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యే ఉన్న సమయంలో దేవాదాయ భూములను కాపాడానని అన్నారు. కాన్స్టిట్యున్సీ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క 33/8, 33/9, 33/10 ఈ 3 సర్వే నెంబర్లలో ఎండోమెంట్కి సంబంధించి 33/8లో 10.38 గుంటాస్ ఉంది, 10 ఎకర్స్ 38 గుంటాసు. 33/9లో 13 ఎకర్స్, 33/10లో 6 ఎకర్స్ 33 గుంటాసు. ఈ మొత్తం 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది. మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన 2022 నుంచి కూడా ఇక్కడ కొంత మంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ ల్యాండ్లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఇల్లీగల్గా వాళ్ళు ఇందులో పొజిషన్లో ఉండడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ హర్ష వాళ్ళ నోవా ఏదో ఉంది పేరు, దాన్ని వాళ్ళు కూడా 5 ఎకరాల ల్యాండే వాళ్ళు, కానీ ఈరోజు 20 ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టి విల్లాస్ ఓపెన్ గా విల్లాస్ కడతా ఉన్నారు. అంటే కబ్జా పెట్టిన ల్యాండ్ లో విల్లాస్ కడతా ఉన్నారు. అదే విధంగా ఎండోమెంట్ ల్యాండ్ లో అది, అదే విధంగా కొంతమంది ఏదో చారిటీకి ఇచ్చాము. అదే విధంగా ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ సర్వే చేపించుకొని వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ముందు మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు అభినందిస్తున్నాను. కూడా దేవస్థానం భూములు ఎక్కడ ఒక గుంట భూమి కూడా అన్యాకరణం కాకూడదు. మొత్తం ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తీసుకొని మార్పిడి చేసుకోవచ్చు అని జియో ఇస్తే, ఆ జియో ప్రకారం 2000 సంవత్సరంలో దీన్ని ప్రభుత్వంలో స్టాంప్ డ్యూటీ పే చేసి నా పేరును, మా నాన్నగారు గతించిన తర్వాత నా పేరును మార్పిడి చేసుకున్నాం. దీన్ని కొన్నప్పటి నుంచి ఇక్కడ ఈయన పేరు లింగారెడ్డి ఈ భూమి కొన్నప్పటి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు. ఎన్నెళ్ళైందని ఇక్కడ ఉండబట్టి
శామీర్పేటలోని తన నివాసంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల సుపరిపాలనపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, దేశ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోయిన తరుణంలో ఆర్థిక వ్యవస్థను 4వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప స్టేబుల్ గవర్నమెంట్ ఉండే పరిస్థితి లేదు. 2013లో భారతీయ జనతా పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంకీర్ణ రాజకీయాల ఏలుబడిలో స్కాములు, సొంత మంత్రులే జైళ్లపాలు, దేశం ప్రతిష్ట దిగజారిపోతూ ఉంది. వాళ్ళని చంపుతూ ఉంటే అక్కడ కన్నీళ్లు కాచిన మహిళల యొక్క ఆర్తనాదాలు, దేశం అట్టుడికిపోయింది. ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పంలో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో 12 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఉన్నత పాఠశాల, కళాశాల జంట భవనాలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాలలో ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య యొక్క ఆవశ్యకతను వివరించారు. సాధారణంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వారి వెంట వస్తున్నటువంటి జిల్లా అధికారగణం అందరికీ సరస్వతి మాతా కీ హయగ్రీవ భగవానికి ఓం పరిహోతగుం శకునేర్యదశాకునం మృగస్య శ్రుతలక్ష్ణయా సరస్వతి మాతాకి హయగ్రీవ భగవానికి విద్యాలక్ష్మి మాతాకి ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చ కృష్ణరాజకుమారయతాం ధ్రువంధ్రవేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి. కంటోన్మెంట్ బాపూజీ నగర్ సెంటర్ పాయింట్ లేబర్ అడ్డా వద్ద నూతన త్రాగునీరు పైప్లైన్ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. భానుక నర్మదా మాట్లాడుతూ బాపూజీ నగర్ పరిసరాల ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడానికి 45 లక్షల రూపాయల కంటోన్మెంట్ బోర్డు నిధులతో మెయిన్ ఫీడర్ పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు నిధులతో 45 లక్షలతోని వాటర్ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. దానికి గతంలో మేము 6 ఇంచులది ఒకటి వేసినాము. అయితే ఆ వాటరు చాలా ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు 12 ఇంచుల లైన్ వేస్తున్నాం. ఇప్పుడు ఇది మన బాబూజీ నగర్కి వెళ్ళి సెంటర్ పాయింట్ వరకు, రాబోయే రోజులలో సెంటర్ పాయింట్ నుండి డైమండ్ పాయింట్ వరకు ఇప్పుడు ఈ వేసినది ఒక 10 కాలనీలకు 2-3 స్లమ్లకు సరిపోయే నీళ్ళు వచ్చే విధంగా. కానీ మీకు వాటర్ తక్కువ ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మొన్న మీటింగ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇది 69 lakhs ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మనం కూడా మన పబ్లిక్ ఇచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా కొన్ని వాళ్ళు ఏమన్నారంటే ఇంకా కొన్ని పంప్ హౌస్. శంకరంపేట మండలం కేంద్రంలో రాధేశ్యామ్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 420 మంజూరీ పత్రాలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గత పాలకులు కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని, ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి ఏ గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇళ్లు దర్శనమిస్తాయని అన్నారు.
హైదరాబాద్ భాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో కృష్ణప్రసాద్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఐఏఎస్ టాపర్లకు సన్మానం చేశారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ మరియు రాష్ట్ర శాంతి భద్రతల డీఐజీ మహేష్ భగవత్ ప్రసంగించారు. సివిల్స్ లో ప్రిపేర్ అయి ఐఏఎస్ చదువుకునే ప్రతి ఒక్కరూ దేశ భవితకు ఉపయోగపడాలన్నారు. ఐఏఎస్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులు సమయ పాలన పాటించాలని సూచించారు. ఎంపికైనటువంటి సోదరులు సోదరిమణులు, ఈ కార్యక్రమాలు చేసినటువంటి ఇతర విద్యార్థులు, పెద్దలు, వేదికను అందించిన రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ గారు, ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో IAS को ఎంతమంది రికార్డు బెటర్ టు అటెండ్ దిస్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఐ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దిస్ అండ్ ఐ వుడ్ లైక్ టు సే few words and give them जो सक्सेसफुल कैंडिडेट्स हैं उनके लिए कहना चाहता हूं कि हमें ऊंचाइयों पे देखकर हैरान है बहुत लोग सिविल सर्वेंट्स फ्रॉम प्रोफेशनल्स दे हैव जॉइन्ड अस. And through WhatsApp group, we are doing this mentorship mostly for the personality test for the civil plus this strategy. Going through last 10 years previous year questions, focus the your weak areas, focus more on the at least 2 to 3 hours every day writing skill improvement, because you know that 3 days exam will be morning 3 hours, afternoon 3 hours, and it becomes difficult. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోని బైనగూడెం గ్రామంలో ఎమ్మెల్యే చిరి బాలరాజు పర్యటించారు. జల్ జీవన్ మిషన్ లో భాగంగా బైనగూడెంలోని 24.58 లక్షల అంచనా వ్యయంతో నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంకే నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బైనగూడెం గ్రామంలో సుమారు 60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేశామన్నారు. పర్లేదు ఏం కాదులేండి, అది శుభప్రదం సార్. అంటే కావాలని పడేస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా జారుతుంది. ఎవరి చిత్రం జారచ్చు? లేదు లేదు లేదు, ఆయన ఎన్ని పట్టించుకోడు, ఆయన ఎన్ని పట్టించుకోడు. ఆయన ఇప్పుడు నాకు భయం. చట్టం ముందు అందరూ సామాన్యులే అని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. అందులో భాగంగా కాళేశ్వర్ కమిషన్ కేసీఆర్ ను విచారణ పిలిపించిందని, దీన్ని కూడా పార్టీ నాయకులు రాద్ధాంతం చేయడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన లక్ష్యంగా నాంపల్లిలోని సమితి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ 4వ ప్లీనరీ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులను కోదండరాం ప్రకటించారు. सीपी कमेटी का जो प्रेसिडेंट सदर बोल रहे थे, जनरल सेक्रेटरी बोल रहे थे, इसको चुनने का भी आज ये मीटिंग रखे. 1 साल पहले हुआ था, इस बीच में क्या क्या किए हम, इसमें खूब अच्छा क्या है बुरा क्या है सब सोच समझना है और आगे बढ़ने के लिए तैयारी करना, ये हमारा जिम्मेदारी है. आज का मीटिंग का मकसद అందరం కూడా ఇలా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనం ఇట్లా వస్తుంటే మీరు ఎందుకు నుంచి వచ్చిందని, నేను చెప్పులు కావాలన్నా, మనం వేసుకునే కోట్లు కావాలన్నా మనం పైసలు లేవనుకున్నాను. జీతాలు కూడా సమయానికి వస్తాడు అంటే నువ్వు అన్ని పైసలు జీతాలకు లేకుండా అందరి నోరు కట్టి పైసలు ఖర్చు పెట్టినప్పుడు జిమ్మేదారితో ఖర్చు పెట్టేది. మళ్ళా ఖర్చు పెట్టినాక దాని మీద ఆమ్దాని వచ్చేటట్టు ఖర్చు పెట్టేది, కానీ దాని మీద ఆమ్దాని రాలేదు, అదే కూలిపోయింది. ఇప్పుడు అప్పు మిగిలింది.
అప్పు మిగిలితే ఎందుకు పోయింది అని అందరిని అడుగుతున్నారు. కేసీఆర్ చెప్పిండు మేము కట్టినామని అంటున్నారు. ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న భూభారతి సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. నర్సాపూర్ మండలం చిప్పలదుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహణ తీరును పరిశీలించారు. భూభారతి చట్టం తీసుకొచ్చింది రైతుల కొరకేనని, రైతులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. సో వీళ్ళు ఏ విధమైన ఫ్యామిలీ కండిషన్ వీళ్ళది ఉంది, వీళ్ళకి వేరే దగ్గర ఎక్కడైనా భూములు ఉన్నాయా, ఇలా వీళ్ళు నిరుపేదలా, ఇవన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేసి వీళ్ళు మోకం మీద ఉన్నారు కూడా. సో దాని ప్రకారంగా ఎంతమంది రైతులు ఇట్లా అసైన్మెంట్ భూములు కొనుక్కున్నారు, ఎంతెంత ఎక్స్టెంట్ ఒక్కొక్కరు కొనుక్కున్నారు, వాళ్ళకి వేరే భూములు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు నిరుపేదలా, దీని మీదనే భూమి వ్యవసాయం చేసుకొని పండిస్తూ ఉన్నారా కూడా, ఇవన్నీ డీటెయిల్స్తో కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పినారు. సో దానిలో మనకు అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్టెంట్ కరెక్షన్, మిస్సింగ్ సర్వే నెంబరు, ఇవన్నిటికి కూడా మళ్ళీ మేము వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి హియరింగ్ పెట్టి, ఒకవేళ వాళ్ళకి ఎవరికైతే ఎక్సెస్ ఎక్స్టెంట్ అంటే వాళ్ళు తక్కువ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువ రాపించుకొని ఉన్నట్టయితే, లేకపోతే ఇంతకుముందు కావాలని కాలేదో వాళ్ళని పరిష్కరించడానికి మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు ఎట్లయితే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేనో, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానివ్వండి, మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కానివ్వండి, ఇట్లా తిరిగి విసిగిపోయిన రైతులు చాలామంది ఉన్నారు. సో మళ్ళీ సేమ్ థింగ్ వాళ్ళకి కావద్దు అనేసి మనము రైతులు మన దగ్గరికి రావడం కాదు, మనమే రైతుల దగ్గరికి పోవాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము సో రెవెన్యూ సదస్సులు అనేది కూడా మనకి 3 జూన్ నుంచి 28 జూన్ వరకు కండక్ట్ చేస్తాము. రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయంను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ సందర్శించారు. ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వామివారికి పూజలు, అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి సన్మానించారు. महादेव जो जी है यहाँ, उसका पूजा भी किया। ये बहुत अच्छा टेम्पल है, बहुत पुराना टेम्पल है और यूनेस्को इसको अभी ये डिक्लेयर किया है, हेरिटेज डिक्लेयर कर दिया। तो ये भी एक रीज़न है, इसको इधर में बहुत आदमी अभी आने सकेगा, आने का मांगेगा। तो इसीलिए और मेरा ख्याल से ये और बेटरमेंट करना चाहिए। इधर में जो कुछ बाहर से जो आदमी लोग आएगा वो ठहर नहीं सकेगा, आराम से देखेगा। और हम लोग का यहाँ का जितना ये है कल्चर है वो लेके जाएंगे, ठीक है ना सर? कालेश्वरम और नो कालेश्वरम ही है। అన్నా ఇంకన్నా బడిబాట కార్యక్రమంలో భాగంగా మంభోజిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి ఆవుసులపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వరకు 10K రిలే వాకింగ్ ను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిష్ణాతులైన ఉపాధ్యాయులతో సరికొత్త సాంకేతిక విద్యా విధానం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మంచి మౌలిక వస్తువులు కల్పించడం జరిగిందనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మనకు తెలుసుకొని బడిబాట ప్రోగ్రాం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ఈ బడిబాట ప్రోగ్రాం మొత్తం ఈ మంత్ మొత్తం కూడా చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత మంచి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం అది ప్రజలకంతా తెలియజేయడం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో చాలా మటుకు కూడా ఇప్పుడు ప్రతి టీచర్ కూడా ప్రతి డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరైతే ఇంకా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటే స్కూల్ కి వెళ్ళని తద్వారా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం టేకప్ చేస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా బడిబాటలో మనం ఎన్నో కార్యక్రమాలు ఈ నెక్స్ట్ 1 వీక్ 2 వీక్స్ లో మనం టేకప్ చేయబోతూ ఉంటాం. దాంట్లో ఇదొకటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇదొక ర్యాలీ. ఈ 10K వాక్ అనేది కూడా మనం ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి ఈ 10K వాక్ కి ఇంత తొందరగా అంటే ఇంత పొద్దున్నే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ కి స్టాఫ్ కి చాలా ప్లేసెస్ లో కూడా ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. సో రిలే వాక్ అనేసి అందుకే పెట్టినాం. సో చాలా మంది కూడా మనకి మధ్యలో జాయిన్ అవుతారు. సో ఎవరికైనా ఇబ్బంది కనిపిస్తే కొద్దిసేపు వరకు చేసి వాళ్ళు ఆపచ్చు. సో ఉద్దేశం ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంలో పార్టిసిపేట్ చేసినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంటుంది. సో మరొకసారి ఇక్కడికి వచ్చినందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ బడిబాట కార్యక్రమాన్ని సో మనం అఫీషియల్ గా మన జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ర్యాలీని కూడా ఏలూరు జిల్లా పెదవేగి మండలం మొండూరు గ్రామంలో పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా అన్న సమారాధన భక్తుల ద్వారా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. పాకలపాడు గురువు గారండి
వారి పేరు అది మామూలుగాను. వారు తామరాజు వెంకటరామ యోగేంద్రుడు వారి పేరు. అసలు ఈ ఊర్లో పుట్టి పెరిగారండి. 1911లో పుట్టారండి వారు. త్యాగలు ముండూరు గ్రామంలో పుట్టారండి వారు. ఇక్కడ పుట్టి 10-12 సంవత్సరాల వయసులో వారి ఊరు వదిలేసేసి నర్సీపట్నం ఏరియాకి అడవులకి వెళ్ళారండి. అక్కడ మన షిరిడి సాయిబాబా లాగా వారు కూడా మా ఇండియా అందరూ సాయిబాబా గారు ఎలా చేశారో అన్నదానం చేసిన దాత నందిగం శివరామకృష్ణ గారు వీరు ప్రతి నెల ఆ పౌర్ణమికి అన్నదానం జరుగుతుంటుందండి. దగ్గర 700 మంది 800 మంది తింటూ ఉంటారండి భోజనాలు. ఇది వారి కార్యక్రమం కాబట్టి మేమందరం ఈ రాంబాబుని వీళ్ళు అందరం కూడబట్టి అందరూ సమానంగా చదువు చేయి వేసి సహాయం చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఆ బాబు గారి అడుగుల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు అన్నారు. 22వ డివిజన్లో 47 లక్షలతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. తన నియోజకవర్గంలో అర్హులైన ఇంద్రమ్మ లబ్ధిదారులను తానే స్వయంగా ఎంపిక చేస్తానని, అర్హులైన నిరుపేదలకు ధూపకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా త్వరలో కేటాయిస్తామని తెలిపారు. ఈరోజు గత 10 రోజులుగా మరి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, కొండా సురేఖ గారి మంత్రి గారి ఆదేశాల మేరకు మరి అక్కడ నేను చాలా బిజీ ఉన్నా. మరి ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. సిద్దిపేట ఏరియాలో అంతా తిరగవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి, ఆమె ఇన్ఛార్జి కాబట్టి మరి మేయర్ గారు, నేను మరి స్థానిక కార్పొరేటర్ల సాయంతో మీరు చూశాను. బీజేపీ కార్పొరేటర్ కూడా మనం బట్టికి రావడం జరిగింది. కాబట్టి ఇలా డెవలప్మెంట్ చేసుడే మా ఉద్దేశం. రోడ్ల మీద ఊకున్నా, పోలీస్ స్టేషన్ల ముంగట 15 రోజులు కూర్చున్నా. నేను 180లో చిన్న ఎవరైతే ఉంటుందో వాళ్ళది ఎంత ఉన్నది ఆర్పీ అని చూసి ఆ ఆర్పీ రేట్ ప్రకారమే ఇస్తమే తప్ప అందరు కలిపి మాత్రం నేను ఇయ్యా. మొదలే చెప్తున్నా, లిస్టు తీసుకుంటా. వాళ్ళ దగ్గర కూడా లిస్టు తీసుకొని వాళ్ళవి కూడా శాంక్షన్ చేస్తాను. చేసేటప్పుడు కంపల్సరిగా నేను పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపుతా, అటు అధికారులను పంపుతా. పంపి మరి సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. దయచేసి ఎవడో చెప్పిన మాటలు పత్రికా విలేకరులకి వినకండి. ఇదే పద్ధతిలో మీరందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండాలని తెలియజేస్తాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని పలు గ్రామాలలో జనగామ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరి శివకుమార్ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లలో నిరుపేద ప్రజలకు కట్టిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఇందిరమ్మ ఇండ్లను ఈ ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీహరి కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. రానున్న రోజుల్లో కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని బాగలింగంపల్లిలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల రీఓపెన్ చేద్దామని ప్రిన్సిపల్ వెళితే ఆ భవనం ఓనర్ అడ్డు తగిలారు. 13 నెలలుగా బిల్లు రాలేదని ఓనర్ గేటుకు తాళం వేశారు. తనకు 13 నెలల నుంచి రెంటు రాలేదని, అందుకే ఇలా చేశానని ప్రభుత్వ అధికారులకు ఎన్నిమార్లు వెళ్లి విన్నవించినా కూడా పట్టించుకోకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డానని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు సమయానికి రెంటు చెల్లిస్తే చాలని కోరారు. నా పేరు అశోక్ రెడ్డి, నేను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈరోజు హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల హాస్టల్ గత 13 నెలల నుంచి రెంట్ కిరాయి పే చేయలేదని చెప్పి ఈరోజు ఓనర్ గేట్ కి తాళం వేయడం జరిగింది. ఈ హాస్టల్ కి సంబంధించి 230 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో చదువుకుంటా ఉన్నారు. ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజే ఈ రోజు ఓనర్ ఇలా చేయడం ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని చెప్పి ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి అధికారి ఎంఆర్ఓ మేడం గారు ఇక్కడికి వచ్చిన ఈ రోజు ఆ ఓనర్ గేట్ తాళం తీయకపోవడం అనేది సిగ్గుచేటని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి గురుకుల ఆఫీసర్స్ గానీ इतने दिन से क्या करे सर, डेली बोल रहे कि 2 दिन में डाल रहे, 2 दिन में डाल रहे बोल के बोल रहे सर. अब एक बात बताओ, थोड़ा हम रिक्वेस्ट ले रहे कि भाई रिक्वेस्ट कर रहे कि आप प्लीज हमको रेंट डालो. अब किससे मिल रहा हूँ?
डेली हेड ऑफिस में जा रहे सर। हेड ऑफिस में किससे मिलते? प्रभाकर सर से मिल रहे सर। क्या बोला उन्होंने? सर उन 2 दिन में डाल रहे, 2 दिन में डाल रहे बोलते, पर उन नहीं डाल रहे सर। वो यहाँ पे पेंडिंग है, वहाँ पे पेंडिंग है बोल के बोले। हम सेक्रेटरीट में भी गए, पहले रामकृष्णा साहब थे, अभी दूसरे कोई साहब आए। वो 13 महीने का रेंट है सर। कितना पेंडिंग है पूरा? वो सब है सर, वो एग्रीमेंट है, आपको मालूम। बोलने को मुश्किल क्यों हो रहा है? रेंट कितना है, बकाई कितना है, बोले ना। वो जो भी है हिसाब है ना सर, आप फाइनेंस डिपार्टमेंट में जाके पूछिए ना सर। मैं नहीं बोल के नहीं बोल रहा हूं। తాళం ఇక్కడ వేసిరు కాబట్టి మేము ఇక్కడ మాట్లాడుతున్నాం। गलत एंगल कर रहे हैं, बिल्डिंग ओनर्स को बहुत तकलीफ दे रहे सर, आप ये गलत एंगल। వరంగల్లో తెలంగాణ బీసీ ప్రజా సంఘం సమావేశంలో వక్తలు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఎప్పుడూ కృషి చేస్తుందని, మంత్రివర్గ విస్తరణలో బీసీలకు సముచిత స్థానం కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, 42% బీసీల రిజర్వేషన్ పెంచిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరి వీళ్ళు మహిళలు ఉండడం చాలా సంతోషం, చాలా గొప్ప విషయం. ఇవాళ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వాళ్ళకు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు, వారికి ఇల్లు లేని వాళ్ళకు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఒత్తిడికి లోనై మరి ఇలా తెల్లబట్టలు వేసుకున్నకు ఇందిరా మిల్లుల మీద ఉన్నటువంటి వారిని గుర్తించి మీరు ఇందిరా మిల్లులు సెలెక్ట్ చేయాలి. పొద్దుగా లేచి తెల్లబట్టలు వేసుకొని మీ ఇంటి చుట్టూ తిరగటోళ్లకు వాళ్ళు చెప్తే వారి చుట్టాలకు, వాళ్ళ అన్నదమ్ములకు ఇస్తే మాత్రం ఇది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజమైనటువంటి అర్హులను గుర్తించి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి చేరవేసే విధంగా మంత్రులు చర్యలు తీసుకోవాలి, స్థానిక ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. రాత్రి కురిసిన భారీ వర్షంతో మొయినాబాద్ మండల పరిధిలోని కనక మామిడి గేట్ సమీపంలోని బీజాపూర్ రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుపై వర్షపు నీరుని తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. చెంగిచెర్లలో కబ్జాకు గురైన దేవాదాయ శాఖ భూమిని పరిశీలించిన మంత్రి కొండా సురేఖ. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమైందన్న ఎంపీ ఈటెల రాజేందర్. లక్సెట్టిపేటలో నిర్మించిన ఉన్నత పాఠశాల కళాశాల జంట భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కంటోన్మెంట్ బాపూజీ నగర్ లో త్రాగునీరు పైప్ లైన్ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.